హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. బేబక్క ఎలిమినేట్ అయినట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఆహ్, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ఆ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, మరి ఇది నిజమా? కాదా? ఎలిమినేషన్ ఉంటదా? ఉండదా? అలానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కూడా ఒక కంటెస్టెంట్ వస్తున్నారని, అది కూడా అవినాష్ వస్తున్నారని ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది. ఇంతకీ బేబక్క ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? బెజవాడ వరదలు బెజవాడ బేబక్కని ఎలిమినేట్ చేశాయా? అంటే మాత్రం నేనైతే యెస్ అని చెప్తాను. కన్ఫర్మ్‌గా బెజవాడ కంప్లీట్ వరద వలయంలో చిక్కుకొని ఉండటము, అక్కడ ప్రజలు సో, ఆర్థిక అంటే సహాయం కోసము వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ హౌసెస్‌ని మొత్తం అంటే చిన్నాభిన్నమైపోయింది ఆ జీవితాలు. అలాంటి టైంలో ఇలాంటి షోని చూస్తారా మరి? ఇన్ కేస్ అందులో బెజవాడ బేబక్‌కి బలమే బెజవాడ. సో, మరి లోకల్ ట్రంప్ అంటారు కదా! లోకల్ స్థాన బలం ఉంటది కదా! ఆ స్థానం ఈరోజు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు బిగ్ బాస్‌ని చూసే టైం లేదు వాళ్ళకి. ఆ మూడ్ గానీ, ఆ పరిస్థితుల్లో లేరు. అది కన్ఫర్మ్‌గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అయ్యి ఉంటది. బేబక్క హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి. ఇది నేను గట్టిగా నమ్ముతున్నాను. అంటే బేబక్క బ్రహ్మాండంగా ఆడారనో, లేదా బేబక్కకి లోపల ఆటలో అంటే బ్రహ్మాండంగా ఆడినా కూడా ఓడిపోయారని చెప్పట్లేదు నేను. కేవలం బేబక్క ఆట సరిగా అప్ టు మార్క్ లేకపోవటం మూలంగా బయటకొచ్చారంటం కన్నా కూడా, మిగతా కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే, మిగతా కంటెస్టెంట్స్ కూడా ఎవరు కూడా బేబక్క కన్నా ఈక్వల్‌గా అంతే సరి సమానంగా ఆడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కొద్దిగా పోల్చుకుంటే బేబక్క కన్నా కూడా తక్కువ ఆడేవాళ్ళు ఇంకా హౌస్‌లో ఉన్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి బేబక్కి తేడా ఏందంటే వాళ్ళ టీమ్స్, వాళ్ళ సపోర్టర్స్ కన్ఫర్మ్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారు. సపోర్ట్ చేసే స్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ బేబక్కకొచ్చేసరికి బేబక్క యొక్క స్థానబలమైన విజయవాడ ప్రజలు సో, మన షోని చూసే అంత పరిస్థితుల్లో లేరు కాబట్టి కన్ఫర్మ్‌గా ఆ లోకల్ సపోర్ట్ అన్నది మాత్రం అందులో బెజవాడ అంటే మామూలు విషయం కాదు. కృష్ణా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా కవర్ చేయొచ్చనమాట. కన్ఫర్మ్‌గా వాళ్ళ క్యాంపెయిన్ చేసుకోవడానికి గానీ, ఆ టీము తనని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి గానీ, తనకొక ఎంకరేజ్‌మెంట్‌గా ప్రజల్ని మోటివేట్ చేసే విధమైన అవకాశం దొరికేది. కన్ఫర్మ్‌గా అది ఓటింగ్‌లో చాలా రిఫ్లెక్ట్ అయ్యేది. తనకి ఇంకొక వారం, ఇంకో ఛాన్స్ అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, హౌస్‌లో ఉండడానికి అది ఎక్కువ ఉపయోగపడేది. అది జరగకపోవటం మూలంగానే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. అది పృథ్వీ కన్నా గానీ, లేకపోతే మణికంఠ కన్నా గానీ, వీళ్ళందరికన్నా కూడా తక్కువ ఓట్లు రావడానికి మెయిన్ రీజన్ అదే. టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా అదంత సాధ్యమైన పనే కాదు. అంత ఈజీ కాదు. అదే గనక బెజవాడ వాళ్ళ యాక్టివ్ స్టేజ్‌లో ఉన్నట్టయితే, విజయవాడ ప్రజలు గనక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్టయితే, ఈరోజు ఎలిమినేషన్ ఇంకో విధంగా ఉండేది. ఇక బేబక్క ఆట తీరు గురించి ఆటను అర్థం చేసుకోవడానికి తనకు కొంతకాలం పట్టింది. స్టేజ్ మీదకొచ్చేంత హుషారు, ఆ ఎంటర్‌టైన్‌మెంట్, తనలో ఉన్న ఫన్‌ని మాక్సిమము కొంత ఫస్ట్‌లో 2 రోజులు దూరం చేసుకున్నా, శేఖర్ భాషతో కన్ఫర్మ్‌గా ఆ రిలేషన్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య కొన్ని నవ్వుల్ని, పువ్వుల్ని అయితే అంటే కొన్ని నవ్వించడానికి అయితే గట్టిగానే ప్రయత్నం చేశారు. అలానే తనను మిగతా కంటెస్టెంట్‌ని అర్థం చేసుకోవడానికి కొంత టైం పట్టింది. ముఖ్యంగా కిచెన్‌లోకి వెళ్ళడం అనేది తనకి బాగా నెగెటివ్ అయింది. అక్కడ నుంచి తనకి ఆట కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యారు. కిచెన్‌లోకి వెళ్ళడం మూలంగా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తదేమో అనుకున్నారు. అది కొద్దిగా నెగెటివ్ అవ్వటము. అలానే నెగెటివ్ అవుతుంది కదా అని కొద్దిగా స్ట్రిక్ట్‌గా ఉందామని ఇంకొక ట్రాక్‌లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అది ఏదేమైనా అందరూ కలిసి కొంత ట్రాప్‌లో మిగతా కంటెస్టెంట్స్ ఒక ట్రాప్‌లో పడ్డారని ఒక ఒపీనియన్ అయితే నాకు కలిగింది. మిగతా కంటెస్టెంట్స్ చాలా ఈజీగా తనని కార్నర్ చేయడం జరిగింది. అట్లానే వాళ్ళు ఒక సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఒక బకరా అంటారు కదా! ఇది ఆఫ్‌కోర్స్ కామన్‌గా జరుగుతూ ఉంటది బిగ్ బాస్‌లో. అలా కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్‌కి కన్ఫర్మ్‌గా నష్టం ఉంటుందన్నమాట. అయినా అప్పటికి స్క్రీన్ స్పేస్ దొరకడంలో గట్టిగానే ట్రై చేశారు. కానీ కంటెంట్ దొరికింది. టాపిక్‌కి సెంటర్ పాయింట్ అయ్యారు. కొద్దో గొప్పో నవ్వులను కూడా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేశారు. కానీ ఆ కంటెంట్ అది నెగెటివ్ అయింది. నెగెటివ్ అవ్వటం మూలంగా తనను తాను ఇంకొద్దిగా ఎలాబరేట్ చేసుకోవడానికి, ఇంకొద్దిగా తనను తాను ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి, ఆడియన్స్‌ని తనను తాను పరిచయం చేసుకోవడానికి తను ఎంచుకున్న కిచెన్ రూట్ అన్నది మాత్రం అది మంచి పర్ఫెక్ట్ రూట్ అవ్వలేదు. ఆ కిచెనే బాగా దెబ్బ కొట్టింది. బయటేమో బెజవాడ వరదలు దెబ్బ కొడితే, లోపలేమో కిచెన్ దెబ్బ గట్టిగానే కొట్టింది. అది గనక నిజమైతే గనక ఎలిమినేషన్ గనక నిజమైతే ఇదే కారణమై ఉండొచ్చని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఫస్ట్ వీక్ జరిగే ప్రతి ఎవరో కంటెస్టెంట్ కన్ఫర్మ్‌గా ఫస్ట్ వీక్ నష్టపోతారు.
నష్టపోతారు. ఈ సీజన్లో మరి బెజవాడ బేబక్క చాలా ఆశలతోనూ చాలా హైప్ ఎంటర్టైన్మెంట్తోనూ లోపలికి వచ్చిన బేబక్క ఈరోజు మరి బయటకు వచ్చేటప్పుడు నిజంగా బయటగా ఎలిమినేట్ అయితే నాగ్ సార్ ముందు ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యారో ఆ రోజు నాగ్ సార్ వలలో పడేశారని చెప్పాలి మాటలతో. మరి ఈ రోజు తన ఎమోషన్ని తన ఎక్స్పీరియన్స్ని నాగ్ సార్తో ఎలా షేర్ చేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.